సో ఇక్కడ 34,000 మంది దొంగ ఓటర్లను అక్కడ సృష్టించారట, ఏది తిరుపతి ఉప ఎన్నికలో. సో ఆ 34,000 మందికి ఎలా సృష్టించారు అంటే, ఎపిక్ ఐడి కార్డ్స్ అంటే సెంట్రల్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఐడీలు ఉంటాయి కదా, ఆ ఐడీలను కూడా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మరి ఆ విధంగా ఓటర్లని పక్క రాష్ట్రాల నుంచో లేదా ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళను తరలించి ఓట్లు వేయించారు 34,000 మంది. సో దీనిపైన అప్పటి ప్రతిపక్షాల తరపున పోటీకి నిలబడ్డ పనబాక లక్ష్మి గారు కావచ్చు, రత్నప్రభ గారు కావచ్చు, అంటే బీజేపీ తరపున రత్నప్రభ గారు, టీడీపీ తరపున పనబాక లక్ష్మి గారు. సో వీళ్ళు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు కంప్లైంట్లు రేస్ చేస్తే అక్కడ పోలీసులు కూడా అసలు ఏ మాత్రం స్పందించలేదట. సో దీనిపైన వాళ్ళు కోర్టుకు కూడా అటెండ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, చూడండి 2.5 సంవత్సరాల పైగా అయిపోయింది. సో చివరికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. దానికి గల కారణం ఏంటి? పురంధేశ్వరి గారు దాని మీద గట్టిగా టార్గెట్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అని మొత్తం తోడితే అంశాలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళపైన చర్యలు తీసుకొని